ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరత ఉందా లేదా, సృష్టించిందా లేకపోతే ఏంటి? సింపుల్గా మాట్లాడతాం. ముందైతే కొన్ని చోట్ల కొంతమంది పెట్రోల్ బంక్ యజమానులు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతుంది. మామూలుగా లంచం తీసుకునేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా అంటారు. అంటే ఆ చేతులకు ఒక లిక్విడ్ లాంటిది రాస్తే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఆ డబ్బు పట్టుకున్నప్పుడు ఆ డబ్బు మీద ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, పొడి లాంటిది ఉండిద్దిలే, అది అంటుకొని ఈ లిక్విడ్ రాగానే మొత్తం రెడ్గా అయిపోయి చేతులు, దాంతో రెడ్ హ్యాండెడ్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి ఏంట్రా అంటే, బంక్ యజమానులు కొంతమంది క్లియర్గా స్టాక్ ఉంది, పెట్రోల్ స్టాక్ ఉంది, డీజిల్ స్టాక్ ఉంది, కానీ నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. ఏంటి అసలు అది? కొన్ని చోట్ల కలెక్టర్లు, కొన్ని చోట్ల ఎంఆర్ఓలు, కొన్ని చోట్ల ఆర్డీఓలు, కొన్ని చోట్ల పోలీసులు వెళ్ళి మరీ చెక్ చేసి మరీ నో స్టాక్ బోర్డులు తీయించేసి అప్పుడు కూడా పెట్రోల్ డీజిల్ పోపిస్తున్నారు. ఏంటి అసలు ఇది? అంటే నిన్న మనం ఈవినింగ్ మాట్లాడుకున్నట్టుగా క్లియర్గా ఒకటే అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి. భారతదేశం అంతటా కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు, బట్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చిందిరా అంటే ఒకే ఒకటి, చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఫెయిల్యూర్. ఇలా ఇలా అనుకోవాలా? అండ్ దాన్ని ఏమంటారు, బైకులకు వచ్చి 200 రూపాయలు పెట్రోలే కొట్టాలి, కార్లకు వచ్చి 500 రూపాయల పెట్రోల్ కొట్టాలి, లారీలకు వచ్చి 1000 రూపాయల పెట్రోలే కొట్టాలి అంటూ నాదెండ్ల మనోహర్ చెప్పినట్టు ఒక సర్క్యులర్ మళ్ళీ వైరల్ చేస్తారు. ఎవరు వైరల్ చేసేదంటే పేటీఎం బ్యాచ్, వైసీపీ బ్యాచ్. ఇక్కడ క్లియర్గా మాట్లాడుకోవాల్సింది ఒకే ఒకటండి, అసలు ఏపీలో ఎందుకు ఈ పెట్రోల్ కొరత ఉంది? ఉందా లేదా? ఉంది. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటారు చూసారా, లైక్ అలా విపత్తు, లైక్ ఆ వేలో ఇది కావాలని మనుషులు క్రియేట్ చేశారు. క్లియర్గా ఐఓసిఎల్ కానీ, బీపీఎస్ఎల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం లిమిటెడ్, తర్వాత హిందుస్థాన్ పెట్రోల్ లిమిటెడ్, వీళ్ళు క్లియర్గా మాట చెప్పారు, ఇక నుంచి మీరు పెట్రోల్ డీజిల్ తీసుకోవాలి అంటే బిల్లు ఏదైతే అవుతుందో ట్యాంకర్ బిల్లు, అది ముందుగానే మాకు ఆ డబ్బు చెల్లిస్తే అప్పుడు ట్యాంకర్ పంపుతామని చెప్పారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది డబ్బులు ఉన్నాయి పంపుతున్నారు, వాళ్ళు ట్యాంకర్లు ఇస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, డబ్బులు పంపకుండానే మాకు ట్యాంకర్ పంపండి అంటున్నారు. ఆల్రెడీ చెప్పాను మేము ట్యాంకర్ పంపం అంటున్నారు. ఇలా డబ్బు కావాలని చెల్లించకుండా ఉంటున్న వారిలో వైసీపీలు ఉన్నారనేది ఒక టాక్. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, కానీ డబ్బు చెల్లించకుండా ట్యాంకర్ పంపమని అడుగుదాం, వాళ్ళు పంపరు కదా, మేము అడిగాం వాళ్ళు పంపలేదని చెప్పేసి గవర్నమెంట్కి చెప్తాం. అలా చంద్రబాబు నాయుడు దృష్టికి పోయింది. ఇక నాయుడు గారు ఏమన్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు అప్పు ఎందుకు ఎవరు, వాళ్ళు చెల్లిస్తారు కదా, అప్పు ఇవ్వండి అని చెప్పేసి ఆయన అంటారు. అవతల ఆయన కనీసం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా, పెద్ద ఆయన నిజంగా వీళ్ళ దగ్గర డబ్బు లేదా, డబ్బుని ఇలా చేస్తున్నారా, అసలు ఎవరు ఇదంతా అని. నిన్న కూడా అదే చెప్పారు, ఖచ్చితంగా పెద్ద ఆయన క్రాస్ చెక్ చేస్తే ఈజీగా దొరికిపోతారు. వాళ్ళ దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది, కానీ డబ్బు కట్టకుండా ట్యాంకర్ కావాలంటున్నారు. కారణం, ట్యాంకర్ పంపకుండా ఇక్కడ నో స్టాక్ బోర్డు పెడతామే, అండ్ మోర్ ఓవర్ పంపారనుకో హ్యాపీగా ఉన్న డబ్బును వాడేసుకోవచ్చు. ఇలా కొంతమంది చేస్తున్నారు. ఇక ఛాన్స్ దొరికింది కదని చెప్పేసి జనాల్లో ప్యానిక్, భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఎవరంటే పేటీఎం బ్యాచ్. ఎలా అంటే, అక్కడ యుద్ధం ఉంది, మనకి పెట్రోల్ డీజిల్ రావట్లేదు, ఇప్పుడు కనుక పెట్రోల్ డీజిల్ కనుక మీరు కనుక ఎక్కువ తీసుకుని ఇంట్లో కనుక దాచుకోకపోతే ఇక మీ బండి నడవదని చెప్పేసి అదొకటి. మోడీ క్లియర్గా చెప్తున్నాడు, పెట్రోల్ డీజిల్ కొరత లేదురా బాబు, గ్యాస్ కూడా కమర్షియల్ గ్యాస్ ప్రాబ్లం ఉంది, డొమెస్టిక్ ఇబ్బంది లేదు అని. అయినా కానీ లోకల్గా భయం క్రియేట్ చేసేసి ఆ రకంగా త్రిపుర శ్రీనివాస్ చెప్పినట్టుగా భయం అనేది ఉంటే నీకు ఉన్న చిన్న పుండు కూడా నీ దేహాన్ని తినేసిద్దంట. అలా తయారవుతుంది ఈరోజు. ఏంట్రా అంటే, జనాల్ని గుంపులుగా పెట్రోల్ బంకులకి తీసుకురావాలి, అండ్ అక్కడ వచ్చేసి 100 మీటర్ల కొద్ది క్యూ లైన్లు ఉండాలి. ఇది చూసేసి జనాలంతా కూడా ఏదో జరుగుతుందని చెప్పేసి ఆలోచించాలి. దీని అందరి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు పరిపాలన అనుకోవాలి, ఆయనకు బ్యాడ్ నేమ్ రావాలి. అసలు ఎలా ఆలోచిస్తారు? అలాగే ఆలోచిస్తారు. నిజంగా ఏపీలో పెట్రోల్ కొరత ఉన్నమాట నిజం. అది యాక్చువల్గా గవర్నమెంట్ అధికారులు ఫెయిల్యూర్. వాళ్ళు ఇన్ టైంలో చెక్ చేయాలి, ఎన్ని బంకులు ఉన్నాయి అండ్ ఎన్ని ఆర్డర్లు వస్తున్నాయి అండ్ అన్ని దాని తగ్గట్టుగా వస్తున్నాయా లేదా, అండ్ పెట్రోల్ వచ్చేసి రోజు కన్జ్యూమ్ ఎంత అవుతుంది, యుద్ధ నేపథ్యంలో, భయాందోళన నేపథ్యంలో ఇప్పుడు ఎంత కన్జ్యూమ్ అవుతుంది, అంటే ఎంత కొనుగోలు చేస్తున్నారు, దాని దగ్గర స్టాక్ ఉందా లేదా,
కొంచెం నో స్టాక్ బోర్డులు ఉంటాయంట. అది ఎందుకు ఏంటి క్రాస్ చెక్ చేసుకోవాలి కదా, ముందుకెళ్ళే వాళ్ళకి చెప్పాలి కదా, అది చెప్పాలి. దీనిలో భాగంగా అసలు ఈ ఆయిల్ కంపెనీలు కూడా ఏమంటాయి, మా దగ్గరికి వచ్చినట్టుగా మేము పంపుతున్నామని వాళ్ళు అంటారు. ఈ బంకుల వాళ్ళు ఏమంటారు, మేము డబ్బు ఇస్తున్నాం పంపుతున్నామని మళ్ళీ వీళ్ళు అంటారు. ఈలోపు ఏమవుతుంది, అధికారులు మొత్తం చెక్ చేసి లేదు ఇది కృత్రిమంగా సృష్టించిన కొరత, కేవలం 10% బంకులే మూతపడ్డాయని వీళ్ళు అంటారు. తీరా గ్రౌండ్కి వెళ్ళి చూస్తే ఏముందంటే, ఒక ఊర్లో 10 షాపులు ఉంటే 5 నో స్టాకులు ఉన్నాయి, 5 దగ్గర భయంకరమైన క్యూలు. 2 రోజులకు సరిపడిన నిల్వలు వాళ్ళ దగ్గర ఉంటే ఈ వచ్చిన జనాభా దెబ్బకి అరకొట్లనే అయిపోతుంది. ఇలా కమర్షియల్ బ్యాచ్ ఉంటారు, వాళ్ళు సైతం వెళ్ళిపోయి ఈ నార్మల్ పెట్రోల్ బంక్ దగ్గర గట్టి కొట్టించేస్తున్నారు. ఇలా డ్రమ్ములేంటి, డబ్బాలేంటి, బళ్ళేంటి, దొరికినట్టుగా కొట్టించేసుకుంటున్నారు పెట్రోల్ కానీ డీజిల్ కానీ. దాంతో నో స్టాకులు పైనుంచి వచ్చేసరికి మళ్ళీ టైం పట్టేది. ఇది ఈరోజు ఏపీలో ఉన్న పరిస్థితి. కేవలం చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత రావాలని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వచ్చే జనానికి ఒక రకమైన ఏవగింపు రావాలన్నట్టుగా క్రియేట్ చేశారు. బట్ జనానికి అర్థమవుతుంది, బంక్ యజమానుల్లో కొంతమంది వైసీపీకి ఫేవరెట్ ఇలా చేస్తున్న విషయం అర్థమవుతుంది, అధికారుల్లో కొంతమంది నిద్రపోతున్నారనే విషయం అర్థమైపోయింది. ఓవరాల్గా అన్నప్పుడు ఈరోజు వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది కదా, అక్కడ కూడా నాయుడు గారు మాట్లాడారు. అసలు ఆయన ఏంటి, ఆయన పరిపాలన ఏంటి, ఆయన విజన్ ఏంటి అని చెప్పి. ఇది చూసిన ఎవరికైనా కానీ ఏపీలో ప్రజెంట్ పెట్రోల్ కొరత ఉన్నమాట నిజం, కానీ ఇది కావాలని బంక్ యజమానుల్లో కొంతమంది క్రియేట్ చేశారు. అండ్ అధికారుల వైఫల్యం, అండ్ పైన వచ్చేసి ఆయిల్ కార్పొరేషన్లకు సంబంధించి వారు ఉన్నటువంటి కొన్ని రూల్స్ వల్ల తప్ప వేరేది కాదనేది అందరికీ అర్థమైపోయింది. నాకు తెలిసి ఇప్పుడే కొంచెం క్లియర్ అయిందంట. ఇంకా ఎక్కడ అన్నగా నాకు ఇబ్బంది కనుకుంటే ఈవినింగ్లో మొత్తం సెట్ రైడ్ అవుతుంది.